శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ మహాభాగవతం మహాకవి బమ్మెర పోతనామాచ్య ప్రణీత శ్రీ మహాభాగవతం. అందులో ప్రథమ స్కందం. నా ప్రయత్నం ఏమిటంటే తెలుగులో భాగవతం అంతా కూడా పారాయణ చెయ్యాలి. ఆ పారాయణ చేసేటప్పుడు నలుగురికి ఉపయోగపడేలాగా ఈ విధంగా యూట్యూబ్లో పెట్టాలి అనేటువంటిది తేట తెలుగులో రాశారు భగవంతుడు పోతనామాచ్యుల వారు. అద్భుతం. దానికి వేరే వ్యాఖ్యానం అంటే ఏం అక్కర్లేదు, అది వింటేనే అద్భుతం. చక్కగా తేట తెలుగు పదాలతో ఉంటుంది మొత్తం అంతా కూడా. రామచంద్రమూర్తి మీద ఆయనకు ఉన్నటువంటి భక్తి అభినవేశం వల్ల ఆ ఉపనిషత్ సారమైనటువంటి పండు మాట, అది కల్పవృక్షానికి పండు, వేదాల సారం అంతా కూడా శ్రీమద్ మహాభాగవతం. అటువంటిది చిన్న ప్రయత్నం. శ్రీ మహాభాగవతంలో ప్రథమ స్కందం. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షీకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు గేళి లోల వెలస దుర్జాల సంభూతనా నా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్. అఖిల లోకరక్షకుడిని, భక్తులను రక్షించడానికి వెనుకాడని వాడని, రాక్షసుల పొగరును నిలువరించగలవాడిని, క్రేగంటి చూపుతో బ్రహ్మాండాలు సృష్టించేవాడిని, మహాత్ముడైన నంద యశోదల నందనుడిని, మోక్ష సంపదను ఆకాంక్షించి ఆ బాలగోపాలుణ్ణి సదా స్మరిస్తూ ఉంటాను. ఇక ఉపోద్ఘాతం. శ్రీ బమ్మెర పోతనామాచ్యుల వారు శ్రీ మహాభాగవతాన్ని పురాణాన్ని తిరిగించడానికి పూనుకొని శిష్టులు ఆచరించేటువంటి ఆచారాన్ని బట్టి విఘ్నములు తొలగి పుష్టిని పొందే నిమిత్తం మొట్టమొదట మంగళాన్ని ఆచరించారు. అది ఆశీర్వాదమైన, నమస్కారమైన, వస్తు నిర్దేశమైన కావచ్చునని శాస్త్ర ప్రమాణం కనుక ఈ పద్యంలో వస్తు నిర్దేశం చేశారు. గ్రంథ ప్రారంభంలో శ్రీకారం ఉండటం సర్వ శుభప్రదం. అందుకనే శ్రీ కైవల్య పదం అంటే శ్రీకారం ఉంది మాట. కావ్యాది యందు మగణం శుభదాయకం. అందుకే శ్రీకారంతో కూడిన మగణంతో ప్రారంభించారన్నమాట. వాలిన భక్తి మృక్కెద నవారిత తాండవ కేళికిన్ దయాసాలికి శూలికిన్ శిఖరిజాముఖ పద్మ మయూక మాలికిన్ బాల శశాంక మౌళికి గపాలికి మన్మద గర్వ పర్వతోన్మూలికి నారదాది మునుముఖ్య మనస్తరు శరీరుహాలికిన్. అడ్డు లేకుండా తాండవం సలిపేవానికి, దయతో కూడిన వానికి, శూలాన్ని ధరించిన వానికి, పార్వతీదేవి ముఖపద్మాన్ని వికసింపజేసే కిరణములు గల సూర్యునికి, శిరస్సునందు చంద్రరేఖను ధరించేవానికి, కపాలాన్ని ధరించిన వానికి, మన్మధుని గర్భమును నాశనం చేసిన వానికి, నారదాది మునుల మనస్సులనే పద్మములకు తుమ్మిద వంటి వానికి, పరమేశ్వరునికి భక్తితో మృక్కుతాను అని మొదట ప్రారంభించారు. ఆతత సేవ చేసద సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు భారతీ హృదయ సౌఖ్య విధాతకు వేదరాశి నిర్ణేతకు దేవతా నికరనేతకు గల్మషజేతకున్ నతత్రాతకు ధాతకున్ నిఖిల తాపస లోక శుభ ప్రదాతకున్. చరాచర ప్రపంచాన్నంతా సృష్టింపనేర్చిన వానిని, భారతీదేవి యొక్క హృదయానికి సౌఖ్యమును చేకూర్చేవానిని, వేదరాశిని నిర్ణయించిన వానిని, దేవతా సమూహానికి నాయకుడైన వానిని, భక్తుల పాపములను పోగొట్టేవానిని, తనకు నమస్కరించిన వారిని రక్షించేవారిని, వానిని తాపసలోకానికి శుభములను ఇచ్చేవానిని,
అయినటువంటి బ్రహ్మదేవునికి నేను భక్తితో నమస్కరిస్తాను, సేవిస్తాను అని ఈ విధంగా సకల లోకపాలకులైన ప్రధాన దేవతలందరికీ నమస్కారం చేస్తున్నాను. ఆదరమొప్ప మృక్కిడు నద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విగ్రవల్లికాచ్ఛేదికి మంజువాదికి నశేష జగజ్జననందవేదికిన్ మోదక ఖాదికిన్ సమద మూషక సాదికి సుప్రసాదికిన్. ఎంత చక్కగా గణేశుడిని ప్రార్థించాడో చూడండి. హిమవంతర కూతురైన పార్వతీదేవి యొక్క హృదయ అనురాగాన్ని పొందిన వానికి, సమస్త దోషములను పోగొట్టేవానికి, నిర్మలమైన వానికి, విఘ్నములను తొలగించేవానికి, ప్రియంగా మాట్లాడేవానికి, అశేషమైన జనులకు ఆనందాన్నిచ్చేవానికి, కుడుములు ఉంగరాళ్ళు తినేవానికి, మూషికాన్ని ఎక్కి విహరించేవాడికి మొక్కుతాను అని ప్రార్థన చేశారండి గణపతికి. ఎంత బాగుందో చూడండి. ఇంకోటి, క్షోణీ తలంబునన్ నుదురు శోకగ మృక్కి నుతింతు సైకత శ్రోణికి జంచరీక చయ సుందరవేణికి రక్షితామర శ్రేణికి దోయజాతభవ చిత్త వశీకరణైక వాడికి నక్షదామ సుఖవారిజ పుస్తక రమ్య పాణికిన్. నేలకు నుగురు తాతేట్లుగా మృక్కి సరస్వతీదేవిని స్తుతిస్తున్నాను. ఆ వాణి ఇసుక తిన్నెల వంటి పిరుదుల గలది, తుమ్మెదల గుంపు వంటి అందమైనటువంటి జడగల. తుమ్మెదల గుంపుతో పోల్చాడు చూడండి. ఆ జడల పాయలు అల్లుకుంటారు కదండి, దాన్ని తుమ్మెదలతో చక్కగా చూడడానికి. శరణన్న వారిని రక్షించేది, పద్మం నుండి పుట్టినట్టి వాడైన బ్రహ్మ యొక్క మనసును వశపరుచుకునే వాక్కు గలది. జపమాల, చిలుక, పద్మం, పుస్తకం వీటిని తన రమ్యమైన చేతులు యందు దాల్చినట్టిది అని సరస్వతీదేవిని స్తుతించాడు. తర్వాత చూడండి ఎలా స్తుతించాడో. పుట్టం బుట్ట శిరంభునన్ మొలవ నంభోయాన పాత్రంభునన్ నెట్టంగల్గను గాడిగొల్వను బురాణింపన్ దొరంకొంటి మీదట్టే వెంట జరింతు దత్సరణీ నావకీవమ్మ నాకీవమ్మ యోయమ్మ మేల్ పట్టున్ నాక గుమమ్మ నమ్మితి జుమి బ్రాహ్మీ దయాంభోనిధి. అమ్మ సరస్వతి, దయకు సముద్రం వంటిదానా, నేను వాల్మీకి వలె పుట్టల నుండి పెరిగిన వాడిని కాదు, అలాగే నీటెందు తిరిగే పడవలో పుట్టిన వ్యాసుడిని కూడా కాదు, నేను కాళిని కొలిచిన కాళిదాసుని కాదు, రెల్లి ఎందు పుట్టిన కుమారస్వామిని కాదు. ఈ భాగవత పురాణాన్ని వ్రాయడానికి సిద్ధపడ్డాను. ఏమి చేయాలో తెలియడం లేదు. తల్లి, నీవే దయతో అనుగ్రహించి నా చేయి పట్టుకుని నడిపించు తల్లి, నువ్వే నాకు ఆధారమమ్మ, నిన్నే నమ్ముకున్నాను తల్లి అని చక్కగా స్తుతించాడు అమ్మవారిని. ఇంకొకటి చూడండి. శారద నీరదేందు ఘనసార పటీర మరాల మల్లికాహార తుషార ఫేన రజతాచల కాస పణీస కుంద మందార సుజా సుధాపయోధి స్థితతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానక నెన్నడు గల్గు భారతీ. చూడండి ఎంత బాగుందో. శారద నీరదేందు ఘనసార పటీర మరాల మల్లికాహార తుషార ఫేర రజతాచల కాస పణీస కుంద మందార సుధాపయోధి స్థితతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానక నెన్నడు గల్గు భారతీ. శరత్కాల మేఘము, శరత్కాల చంద్రమండలము, తెల్ల కర్పూరము, చల్లని చందనము, రాజహంసలు, మల్లెపూలు, తెల్లని మంచు, పరిశుభ్రమైన నురుగు, వెండికొండ, రెల్లిపూలు, పడిరాజు అయినటువంటి ఆదిశేషువు, మొల్ల పువ్వులు, తెల్లమందారములు, క్షీరసాగరము, తెల్లని తామర పువ్వులు ప్రవహించే గంగానది, అవన్నీ కూడా నీ మంగళప్రదమైన నీ మహోజ్వల రూపానికి తగిన పోలికలండి. ఎటువంటి పోలికలతో పోల్చాడో చూడండి సరస్వతీదేవి నాయన స్వామి. అట్టి నిన్ను నా మనసులో ఎప్పుడు దర్శిస్తానో కదా భారతీ. అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్నదీపిక చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి విభిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారిణి నన్ గృహజూడు భారతి. తల్లి భారతి, ఉజ్వలమైన పద్మం వంటి చేతితో లీలాకమలాన్ని ధరించే ఉన్నావు. శరత్కాల చంద్రికతో పోలిన మనోహర రూపంతో నువ్వు ధరించిన భూషణముల రత్నదీపికల కాంతులు దిక్కులను చుంబించగా, శృతులు నీ ప్రభావాన్ని కీర్తింపగా, కవుల మనోవీధుల్లో విహరించే నువ్వు నన్ను
కృపతో చూడు తల్లి అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకున్నాడు. ఇక అమ్మవారిని చూడండి, దుర్గమ్మవారిని ఎలా స్తుతించాడో చూడండి. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుందెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. లోకంలో ఉండే అమ్మలందరినీ కన్నా అమ్మ మా అమ్మ దుర్గమ్మ. ముల్లోకాలకి మూలమైనటువంటి అమ్మ, అందరి తల్లుల కన్నా అధికరాలైనటువంటి అమ్మ, క్షుద్రులైన రకసిముఖలను మట్టుబెట్టిన అమ్మ, తనను నమ్ముకున్న దేవతా స్త్రీల అంతరంగంలో ఉండే అమ్మ దుర్గాదేవి అయిన మా అమ్మ కృపతో మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు మాకిచ్చునుగాక. అమ్మ అనగానే మాతృత్వం, కారణం జగత్మూలం, వాత్సల్యం, రక్షణ, ప్రేమ ఏమనండి అనే భావాల ఏకీకరణం. అంటే వాత్సల్యం, క్షమ, ప్రేమ అనే భావాల ఏకీకరణ ఏదైనా ఉంది అంటే అది మాతృ సాన్నిధ్య భావనది. ఆ భావన్ని ప్రసాదించి అమ్మలగన్న ఎమ్మే విశ్వమంతా వ్యాపించి రక్షిస్తుంది అని దుర్గమ్మని స్తుతించారండి. ఇక లక్ష్మమ్మని ఎలా స్తుతించాడో చూడండి. హరికిం పట్టపు దేవి పుణ్యమిల ప్రోవర్ధంపు బెన్నిక్క చందురు తోబుట్టువు భారతీగిరిసుతల్తో నాడు పూబోడి తామరలం దుందెడి ముద్ధరాలు జగముల్ మన్నించు నిల్లాలు వాసురుతన్ లేములు వాపు తల్లి లేములు వాపు తల్లి సిరి ఇచ్చున్ నిత్య కళ్యాణముల్. హరికి పట్టపుదేవి పుణ్యముల యొక్క రాశి ఆవిడ, సంపదలకు పెన్నిది, చంద్రుని యొక్క గారాల చెల్లెలు, భారతీదేవితోనూ ఉమాదేవితోనూ కలిసి ఆడుకునే పూగోడి, తామరల యందు ఉండే ముద్దరాలు, లోకములన్నీ పూజించే ఇల్లాలు, లేమి అనేది లేకుండా చేసే తల్లి ఏమైనా ఉందంటే లక్ష్మీదేవే. అయినా లక్ష్మీదేవి నిత్య కళ్యాణాన్ని ఇచ్చుగాక. అయితే ఇక్కడ వరకు పద్యాల్లో చెప్పి ఇంకా ఏమన్నారంటే ఇదంతా కూడా గజ్జె అన్నమాట, దాని భావం మాట. దినకరుణ్ణి అంటే సూర్యుణ్ణి, కుమారస్వామిని తలుస్తున్నాను, కవితా విద్యకు ప్రథముడైన వాల్మీకిని స్తుతిస్తున్నాను, హయగ్రీవుడనే ధనుజుని వలన దిక్కుబడిన వేద సమూహాన్ని విభాగించిన వ్యాస భగవానికి మొక్కుతున్నాను, శ్రీ మహాభాగవత కథా సుధారసాన్ని ప్రయోగించిన ఆ సుఖయోగికి నమస్కరిస్తున్నాను, మృదు మధుర వచన రచన కుతూహులుడైన బాణునకు ప్రణామాలు చేస్తున్నాను, కొద్ది శ్లోకాలతో సూర్యుడిని మెప్పించిన మయూరుణ్ణి అభినందిస్తున్నాను, మహాకావ్యాలు రచించిన కవితా విలాసుడైన కాళిదాసుని కొనియాడుతున్నాను, కవులనే కమల సమూహాలను వికసింపజేసిన భారవిని పొగడుతున్నాను, పాపములను పోగొట్టిన మాగుణ్ణి విరికిస్తున్నాను, ఆంధ్ర కవిత్వంలో జనుల యొక్క మనస్సులను దోచేసిన నన్నయ్య భట్టారానికి కైవారములు చేస్తున్నాను, హరిహరుని చరణారవిందములకు నిత్యము వందనము చేయడంలో అభిభాష కలిగిన తెక్కన గారిని భూషిస్తున్నాను, తక్కిన ఇతర పూర్వ కవులందరినీ చక్కగా తలుచుకొని వర్తమాన కవులందరికీ ప్రియాన్ని పలుకుతూ భావి కవులకు శుభాన్ని పలుకుతున్నాను, ఉభయ భాషల్లోనూ గద్య పద్యాత్మకంగా కావ్యాలను రచించే నేర్పును పొంది ఉన్నాను అని చెప్పి ఆ ఇష్టదేవతాస్తుతి అయిన తర్వాత తన తోటి కవులు, తన ముందర కవుల్ని, తన తోటి కవుల్ని, తన తర్వాత వచ్చే కవుల్ని కూడా చక్కగా అలా స్పృశిస్తూ పోతన గారి నిర్ణయం మాట ఇది. ఆ కావ్య రచించిన తర్వాత ఏం చేయాలి అనేది. ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులు సొమ్ములు గొన్ని పుచ్చుకొని చొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెట వ్రేటులన్ బడక సమ్మతితో హరికిచ్చి చెప్పని బొమ్మెర పోతనా జొకడు భాగవతంబు జగద్యతంబుగన్. చూడండి, విశ్వశ్రేయస్సును చేకూర్చాలనే సంకల్పంతో విరచించిన ఈ భాగవతాన్ని అధములైన మనుజేశ్వరుల కంటే రాజులకి వాళ్ళకి అంకితం ఇచ్చేవారు కదా ఇదివరకు పూర్వం, అలాగా మనుజేశ్వరులకు అంకితం ఇచ్చినవాడు దానికి ప్రతిఫలంగా కొన్ని అగ్రహారాలు, కొన్ని వాహనాలు, కొద్ది సొమ్ము పుచ్చుకొని ఆ పిమ్మట నీరసించిపోయి శరీరాన్ని ఎప్పుడో విడిచిపెట్టేస్తాడు. ఆ విడిచిపెట్టిన తర్వాత యమధర్మరాజు గారి చేతిలో సమ్మెట దెబ్బలు తింటాడు. ఆ దుస్థితి లేకుండా బమ్మెర పోతరాజు గారు తన భాగవత మహాకావ్యాన్ని పూర్తి విశ్వాసంతో ఆ శ్రీహరికి అంకితం చేస్తున్నట్లుగా చెప్పారు మాట. ఇంకా ఏమన్నాడో చూడండి. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని,
దయయు సత్యంబులోనుగా దళపదేని గలుగనేటికి దల్లుల కడుపు చేటు. ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఆయన మామూలుగా కాదు, పుట్టిన ప్రతి ఒక్కడు కూడా శివుని పూజించాలండి, హరిని నోరారా కీర్తించుకోవాలండి. దయా సత్యము మొదలైన గొప్ప గుణాలు కలిగి ఉండాలి. ఈ గుణాలు లేకుండా పుట్టినవాడు కడుపు చేటు కాకపోతే ఏంటి, తల్లి కడుపు చేటుకు పుడతాడు వాడు, అంతేగాని సుఖం లేదు అని చెప్తున్నారన్నమాట. జీవునికి ఉండవలసిన లక్షణాలు అంటే తప్పనిసరిగా ఉండవలసిన లక్షణాలని చెప్తున్నారు. సర్వ జీవుల ఎడ దయ ఉండాలండి. సత్య సంభాషణ వంటి గొప్ప గుణాలతో భగవంతుని స్మృతి అర్చన కీర్తనలు కూడా చేయాలి. ఇటువంటి సద్గుణ సంపద లేని జీవుడు జీవిత ఉద్దేశాన్ని మరచి జనన మరణ సంసార చక్రంలో పుడుతూ చస్తూ ఉంటాడు. భాగవతం ఒక పెట్టంటే పోతన గారు రాసింది మొట్టమొదట్లోనే ఎలా పెట్టారో చూడండి. ఒకవేళ అలా పుట్టని జీవుడు తల్లి కడుపు చేటు అంటున్నారు ఆయన. తర్వాత మళ్ళీ అంటున్నారు, ఆయన గురించి చెప్పుకుంటున్నాడు మాట. ఇది కొంత గద్యం ఉంది, తన ఆ గద్యానికి భావం చెప్తున్నాను. నా వేల కొలది పూర్వజన్మల్లో, ఆయన వేల కొలది, మనందరం కూడా పూర్వజన్మలో వేల కొలది జన్మలు ఎత్తాం. ఆ జన్మలో ఆయన నేను చేసుకున్న పుణ్యతప ఫలితంగా శ్రీమన్నారాయణ కథలను రచించాలనే కుతూహలంతో ఒక పున్నమ నాటి రాత్రి చంద్రగ్రహణ కాలంలో పెద్దల అనుమతితో ఆకాశాన్ని తాకే కెరటాలతో ప్రవహించే గంగ, అంటే గోదావరి కూడా గంగ కదా, గంగా అన్నారు, గోదావరి నది దగ్గరికి వెళ్ళారట. అందులో స్నానం చేసి వచ్చి అందమైన ఇసుక తిన్నెల మీద పరమేశ్వర ధ్యానంలో నేత్రములు సగం ముడుచుకొని ధ్యానంలో కూర్చున్నారట పోతన గారు. మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి నువిద చెంగటనుండ నొప్పువాడు చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు వల్లీయుత తమాల వసుమతీజము భంగి బలువిల్లు మూపున బరగువాడు నీల నగాగ్ర సన్నిహితబానుని భంగి ఘన కిరీటము దలగలుగువాడు పుండరీక యుగము బోలు కన్నులవాడు వెడద యురము వాడు విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుండొక్కరుడు నా గన్ను గవకు నెదుర గానబడియే. చూడండి ఎంత అద్భుతశాలి అంటే పోతన గారు అద్భుతశాలే. రామదాసు వీళ్ళందరికంటే పోతన గారు అద్భుతశాలి. ఆయన కనబడ్డారు, రామదాసు గారు ఎంతో పరివిధాలుగా పరితపించిన తర్వాత చివరిని కనబడ్డారు. కానీ ఈ స్వామి అలా కాదండి. చూడండి, నా కన్నుల యందు ఆ సమయంలో ఒక రాజశేఖరుడు దర్శనమిచ్చారట. మెరుపు చెంగట ఉన్న మేఘం వలె ఒక స్త్రీమూర్తి ఆయన పక్కన ఉందటండి. చంద్రమండలం నుండి జారువారుతున్న అమృతం వలె ఆయన ముఖంలో చిరునవ్వులు చిందిస్తూ వేస్తూ ఉంది. ఆయన ముఖంలో తమాలకా వృక్షాన్ని చుట్టుకున్న తీగ వలె ఆయన భుజం మీద పెద్ద విల్లుంది. నీల నగాగ్రంలో భాషించే బాణుబింబం వల్లే శిరస్సున కిరీటం మెరుపు లీనుతున్నది. ఆయన తెల్ల తామరల వంటి కనుదోయితో విశాలమైన వక్షస్థలంతో సకల లోకాలకు శుభములను చిచ్చే మంగళకరమైన రూపంతో నా కనుల ముందు సాక్షాత్కరించారు. నేను ఆ రాజశేఖరుడిని తేరిపారా చూసి మాట్లాడే ప్రయత్నం చేయబోతున్నాను. ఇంకా వెంటనే అతడు, నేను రామభద్రుణ్ణి, భక్తుల దగ్గరికి ఎలా వస్తాడు, రామభద్రుణ్ణి, నేను రామభద్రుణ్ణయ్యా, నా పేరు మీదుగా శ్రీ మహాభాగవతాన్ని తెలుగులో వ్రాయవలసింది, నీకు జన్మబంధం తెగిపోతుంది, అంటే పునర్జన్మ ఉండదు నాయన అని చెప్పారట. అని ఆనతిచ్చి తిరోహితుడు అయ్యాడు. ఈయన మాట్లాడలేదేమీని. చూడండి ఎంత అదృష్టవంతుడో. ఆ వ్యాసుడికి నారదుడు చెప్పాడు, భాగవతం రాయవయ్యా, నీ యొక్క శోకం తీరుతుందని. ఇక్కడ అలా కాదండి, భగవంతుడు వచ్చి నువ్వు ఈ విధంగా భాగవతాన్ని తెలుగులో వ్రాయవలసిందిగా పోతనామాచ్యుల వారికి చెప్పాడు. అంతలో నేను కన్నులు తెరిచి చూసి ఆశ్చర్యంతో నా మనసులో ఇలా అనుకున్నట్ట పోతనామాచ్యుల వారు, పలికెడిది భాగవతమట పలికించిడి వాడు రామభద్రుండట నే బలికిన భవహరమగునట పలికెద వేరెండుగాద పలుకగనేలా. నేను వ్రాయబోదేది భాగవతమట, నా చేత పలికించేవాడు రామభద్రుండట, నే పలికితే భవబంధాలన్నీ కూడా పరిహారం అవుతాయట, ఇక పలికితే భాగవతమే పలుకుతాను, వేరే ఇతర గాథలు ఎందుకు. ఏది భగవంతుని దరికి చేరుస్తుందో దాన్నే అనుసరించాలి, కానీ భగవంతుడి నుండి దూరం చేసేదాన్ని ఎందుకు చేయాలి? భగవంతుని దగ్గరకు చేర్చేదే ధర్మం, తక్కినదంతా అధర్మమే. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు సూలికైన దమ్మి చూలికైన విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు. సాక్షాత్తు బ్రహ్మకైనా సరే, త్రిశూలధారికైనా సరే, ఈశ్వరునికైనా సరే, త్రిశూలధారి అని ఈశ్వరునికైనా సరే భాగవతం యొక్క అంతరార్థం తెలుసుకొని పలకడం చాలా కష్టం. పండితులైన పెద్దలు చెప్పగా విన్నది, నేను కన్నది, నాకు తెలియవచ్చింది ఏదైతే ఉన్నదో దానిని నేను తెలియబరుస్తాను. కొందరకు తెలుగు గుణమగు, కొందరకు సంస్కృతంబు గుణమగు,
రెండు కొందరికి గుణములగునే నందరమెప్పింతు గుర్తుల నయ్యయ్యడన్. ఇక రచనా విషయం చూసుకుంటే కొందరికి తెలుగు అంటే ఇష్టపడతారు, కొందరికి సంస్కృతం అంటే ఇష్టపడతారు. సంస్కృత ఆంధ్రములు సమానంగా ఉంటే కొంతమందికి ఇష్టం. నేను నా కృతులతో అందరినీ మెప్పిస్తాను అన్నారటండి స్వామి. వవరన్ నన్నయ తిక్కనాది కవి లీయూర్విన్ బురానబలు జెలుగుం చేయుచు మత్పురాకృత శుభాధిక్యంబురారెట్టిదో తెనుగుం చేయరు మున్ను భాగవతమున్ దీనిం దెలిగించి నా జననంబున్ సఫలంబు చేసిన పునర్జన్మ లేకుండగన్. పరమ రమణీయంగా నన్నయ్య భట్టారక తిక్కనాది కవులందరూ కూడా సంస్కృతంలోంచి తెలుగులోకి అనేక గ్రంథాలు అనువాదం చేశారు. నా పూర్వజన్మ పుణ్యం ఎట్టిదో కానీ ఈ భాగవతం జోలికి మాత్రం ఎవరో రాలేదు ఇప్పటివరకు. నేను దీనిని ఆంధ్రీకరించి నా జన్మను పునర్జన్మ లేకుండా సఫలం చేసుకుంటాను అన్నారట. లలిత స్కందము కృష్ణమూలము, చూడండి భాగవతం యొక్క లక్షణాలు. లలిత స్కందము కృష్ణమూలము సుఖాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబునై వెలయున్ భాగవతాఖ్యతరు ఉర్విన్ సద్విజ శ్రేయమై. ఈ భాగవతం అనే కల్పవృక్షం సద్విజులకు శ్రేయస్సును ఆపాదిస్తూ ఈ భూమి మీద ప్రకాశిస్తూనే ఉంటుంది ఎప్పుడూ కూడా. లలితమైన స్కందములు కలదే భాగవతము, అందమైన కొమ్మలు కలదే కల్పవృక్షం, శ్రీకృష్ణ పరమాత్మ చరిత్ర మూలంగా కలది ఈ భాగవతం, నల్లని వేళ్లు కలది కల్పవృక్షం. కల్పవృక్షానికి భాగవతానికి సారూప్యత చెప్తున్నారండి. శ్రీ సుఖమహర్షి చేత చెప్పబడింది భాగవతం. చిలుకపలతో మనోజ్ఞమైనది కల్పవృక్షం, పరమ రమణీయమైనది భాగవతం, అందమైన లతల చేత శోభించేది కల్పవృక్షం, మంచి వర్ణము కలిగి మంచి మనస్సు కలవాడు తెలుసుకొనవలసింది భాగవతం, మంచి రంగు గల పువ్వులు కలది కల్పవృక్షం, సుందరము ఉజ్వలము అయిన ఇతివృత్తం కలది భాగవతం, అందంగా గుండ్రని ఆకారం కలది కల్పవృక్షం, చదివినా విన్నా మహాఫలాన్ని ఇచ్చేది భాగవతం, చక్కని ఫలాలు ఇచ్చేది కల్పవృక్షం, వ్యాసునికి ఆలవాలమైనది భాగవతం, స్వచ్ఛమైన వ్యాసంతో కూడిన పాదు కలది కల్పవృక్షం, ఉత్తములైన ద్విజులకు ఆశ్రయమైనది ఈ భాగవతం, పక్షులన్నిటికీ ఆధారభూతమైనది కల్పవృక్షం. ఈ భాగవతం భూలోకంలో ఉంటుంది, ఆ కల్పవృక్షం స్వర్గలోకంలో ఉంటుంది. ఈ విధంగా భాసిల్లుతూ ఉన్న శ్రీ మహాభాగవత పురాణం అనే పారిజాత వృక్షాన్ని ఆశ్రయించిన కారణంగాను హరి యొక్క కరుణా విశేషం చేతను కృతార్థుడనయ్యాను అని బుద్ధిలో తోచి కొన్ని రోజుల్లో ఏకశిలా నగరానికి వచ్చి అక్కడ గురువులు, వృద్ధులు, పండితులు, బంధువులు వీరందరి యొక్క ఆజ్ఞను పొందాను. ఇక ఈ పోతనామాచుడి యొక్క వంశం గురించి ఎలా ఉందో చూడండి. కౌండిన్య గోత్ర సంకలితు దాపస్తంభ సూత్రుండు పుంగుండు శుభగుడైన భీమన మంత్రికి ప్రియపుత్రుడు అన్నయ్య కలకంటి తద్భార్య గౌరవాంబ కమలాప్తువరమన గనియ సోమన మంత్రి వల్లభ మల్లమ వారి తనయుడెల్లన యతనికి నిల్లాలు మాచమ వారి పుత్రుడు వంశవర్ధనుండు లలితమూర్తి బహుకళానిధి కేసన దాన మాన నీతిధనుడు ఘనుడు దానకు లక్కమాంబ ధర్మగేహిని కాగా మనియ శైవశాస్త్ర మతముగనియే. ఇక పోతన గారి వంశం ఏంటంటే, మా గోత్రం కౌండిన్య గోత్రం, ఆపస్తంభ సూత్రుడైన పుణ్యుడు భాగ్యవతుడైన భీమన మంత్రికి ప్రియపుత్రుడు అన్నయ్య. ఆ అన్నయ్య మంత్రికి భార్య మధురంగా మాట్లాడే గౌరవాంబ సూర్యవర ప్రసాదం వల్ల ఆ దంపతులకు సోమన గారు జన్మించారు. ఆ సోమన మంత్రి భార్య మల్లమ, వారి పుత్రుడు ఎల్లన భార్య మాచమ, వారి కొడుకు వంశవర్ధనుడైన కేసన. ఆయన చాలా గొప్పవాడు. ఆయన బహులలితుడు, బహుగుణానిధి, దానశీలి, మానధనుడు, నీతిపరుడు. తనకు లక్కమామున సహధర్మచారిణిగా వరించి శాస్త్రసమ్మతంగా శైవ మతాన్ని స్వీకరించారు. నడువదు నిలయము వెలువడి తడవదు పరపురుష గుణము ధనపతి నుడువు గడవదు వితరణ కరుణలు విడువదు లక్కాంబ విబుధ విసరము అడగన్. ఆ లక్కమాంబ పండిత మండలి పొగిడేటట్లుగా ఇల్లు దాటి బయటికి ఎప్పుడు వెళ్ళదటండి. ఎప్పుడైనా చూసేవా అనుకుంటారు, బయట ఎప్పుడైనా కనిపిస్తే. పరపురుషుల గుణములను ఎప్పుడూ మాట్లాడదట. తన భర్త మాట ఎప్పుడూ జవదాటదు. దానగుణం, దయాగుణం ఆ రెండిటిని ఎప్పుడూ విడిచిపెట్టదట ఆవిడ.
మానిని లీడుగారు బహుమాన నివారత దీన మానసగ్లానికి దాన ధర్మమతి గౌరవ మంజులత గభీరతాస్థానికి ముద్దుసానికి సదాశివ పాదాయుగార్చనానుకం పానయవాగ్ భగవానికి బమ్మెర కేశయ లక్కసానికి. ఆమె ఇచ్చే బహుమానముల చేత దీనుల యొక్క మనసుల్లో ఉండే బాధ పోతుందట. అది దానము, ధర్మము, బుద్ధి చాతుర్యం, మనోజ్ఞము, గాంభీర్యము, వీటికి ఆమె స్థానం. అన్నింటా కూడా అధికురాలు ఆమె. సదాశివుని యొక్క పాదములను అర్చించడం ఎందు సాక్షాత్తు పార్వతీదేవిలా కనిపించే ఆ బొమ్మెర కేశనామాత్యుని భార్య లక్కమ్మ గారికి లోకంలో ఏ స్త్రీలు సాటిరారు. ఆ మానిని కింబుట్టిది మే మిరువర మగ్రజాతుడీశ్వర సేవా కాముడు తిప్పన పోతన నామ వ్యక్తుండ సాధనయుక్తుండన్. ఆ లక్కమ్మ గారికి ఇరువురు సంతానం అండి. అందులో పెద్దవాడు తిప్పన, ఈశ్వరుణ్ణి సేవించడంతో మనస్సు గలవాడు ఎక్కువైన. రెండో వాడిని నేనే, నా పేరు పోతన. మంచివారైన పెద్దల విషయంలో గౌరవం కలవాడిని. అట్టి నేను నా మనసులో శ్రీరామచంద్రునికి సన్నిధానం కల్పించుకున్నాను నా మనసులో. ఇక షష్ట్యంతములని చెప్పి ఇవి చూడండి ఎంత బాగుంటాయో. హారికి నందగోకుల విహారికి జక్ర సమీర దైత్య సంహారికి భక్త దుఃఖ పరిహారికి గోపరితంబినీ మనోహారికి దుష్ట సంపదహారికి ఘోష కుటీపయోఘృతాహారికి బాలక గ్రహ మహాసుర దుర్వనితా ప్రహారికి. హారములు ధరించిన వానికి, నందగోకులంలో విహరించిన వానికి, తన చక్రం చేత తునావర్తుడనే దైత్యుణ్ణి సంహరించిన వానికి, భక్తుల యొక్క దుఃఖమును పరిహరించేవానికి, గోపకాంతల యొక్క మనస్సులను హరించిన వానికి, దుష్టుల యొక్క సంపదలను హరించిన వానికి, వ్రేపల్లలో గోపకాంతల కుటీరముల్లో పాలు నెయ్యి అపహరించిన వానికి, పిల్లల పాలిటి పెరుభూతమైన దుష్టురాలైనటువంటి వనిత అయినటువంటి పూతన అనే రక్కసిని సంహరించిన వానికి, శీలికి నీతిశాలికి వశీకృతశూలికి బాణహస్త నిర్మూలికి ఘోర నీరద విముక్త శిలాహత గోప గోపికాపాలికి వర్ణధర్మ పరిపాలికి నర్జున భూజయుగ్మ సంచాలికి మాలికిన్ విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికిన్. శీలంగనవానికి, నీతిమంతునికి, శంకరుణ్ణి వశం చేసుకున్న వానికి, బాణుని హస్తములను నిర్మూలించిన వానికి, నీటిని ఇచ్చే మేఘముల నుండి ఘోరమైన రాళ్లవాన కురిస్తే దాని నుండి గోపగోపికాజనుల్ని కాపాడిన వానికి, వర్ణాశ్రమ ధర్మాలను పరిపాలించేవానికి, 2 మద్ది చెట్లను పూల్చిన వానికి, వనమాల ధరించిన వానికి, సైంధవద సమయంలో తన చేతి విపులమైన చక్రం చేత సూర్యమండలాన్ని కప్పివేసిన వానికి. ఇంకా చూడండి. క్షంతకు గాళియోరగ విశాల పరావళి నర్తన క్రియారంతకు నుల్ల సన్మగధ రాజ చతుర్విధ ఘోర వాహినీ హంతకు నింద్ర నందన నియంతకు సర్వచరాచరావళీమంతకు నిర్జితేంద్రియ సమంచిత భక్త జగనానుగ్రంథకు. క్షమాగుణం కలిగిన వానికి, కాళీయుడు అనే పాము యొక్క విశాలమైన పడగల మీద నర్తనం చేసిన వాడికి, సంతోషపడుతున్న భగధరాజు అయిన జరాసంధుని యొక్క చతురంగ సైన్యాన్ని అంతం చేసిన వానికి, యుద్ధరంగంలో పార్థుని రథం నడిపిన వానికి, సమస్త ప్రపంచము నిత్యము స్మరించేవానికి, జితేంద్రులైన భక్తులను అనుసరించేవానికి, న్యాయికి భూసురేంద్ర మృతనందనదాయికి రుక్మిణీ మనస్థాయికి భూత సమ్మత విధాయికి సాధుజనానురాగ సంధాయికి బీత వస్త్ర పరిధాయికి పద్మ బబాండ నిర్మాయికి గోపికా నిబహ మందిరయాయికి శేషసాయికి. ఎల్లప్పుడూ న్యాయ మార్గంలో ఉండేవారికి, భూసురుని యొక్క మరణించిన బాలుణ్ణి తెచ్చిన వానికి, రుక్మిణీదేవి యొక్క మనస్సులో ఎప్పుడూ ఉండేవానికి, సమస్త లోకాలకు సంతోషాన్ని చేకూర్చేవానికి, సాధుజనులకు కూర్మిని చేకూర్చేవాడికి, పచ్చని పట్టు వస్త్రాన్ని ధరించిన వానికి, బ్రహ్మాండాల్ని నిర్మించేవానికి, గోపికా సమూహంలో యొక్క మందిరాల్లో ఉండేవానికి, శేషునిపై శయనించువానికి సమర్పించుకుంటూ నేను ఆంధ్ర భాషలో తలపెట్టిన శ్రీ మహాభాగవత పురాణానికి కథాప్రారంభం ఎట్టిది అంటే, ఇక్కడ కథాప్రారంభం అవుతుంది. ఇక్కడ విశ్వజన్మ స్థితి విలయంబు నెవ్వని వలన నేర్పడునను వర్తనమున
వ్యావర్తనమున గార్యములందవిజ్జుడై తాన రాజగుచు చిత్తంబున చేసి వేదంబులజునకు విదితములు గావించ నెవ్వడు బుధులు మోహింతురెవ్వనికి నెండమావులు నీట గాచాదుల నన్యోన్య బుద్ధిదా నడనటున్నట్లు త్రిగుణ సృష్టి యందు దీపించి సత్యము భంగిదోచు స్వప్రభా నిర స్తకుహకు దెబ్బ రతని గోరి చింతించద ననగు సత్యుబరుని ననుదినంబు. ఈ విశ్వంబు యొక్క జన్మ స్థితి విలయములు ఎవరి వలన ఏర్పడుతూ ఉంటాయో ముందుకు వెళ్ళడానికి వెనుకకు మరలడానికి సమస్త కార్యములందు తెలివి కలిగి తాను సర్వసమర్థుడై మనస్సులో వేదములు బ్రహ్మకు విదితం చేసేడో పండితులు ఎవరిని మోహిస్తారో ఈ సృష్టి అంతా ఎండమావుల్లోని నీటిలో గాజు వస్తువుల్లో వలె అసత్యమైన సత్యంగా భాషిస్తూ ఎలా కనిపిస్తుందో త్రిగుణ సృష్టి ఎందులో దీపించి సత్యముగా తోస్తూ ఉందో ఎవ్వడు తన తేజస్సుచే మాయను తొలగిస్తాడో అట్టి అనగుని సత్యస్వరూపుణ్ణి ప్రతినిత్యము నేను సేవిస్తాను. వ్యాసకృతమైన భాగవతము ఈ శ్లోకంతోనే ప్రారంభం అవుతుంది. అక్కడ చూసుకుంటే ఈ కార్యకారణాత్మక జగత్తు యొక్క సృష్టి స్థితి లయలు ఆ పరమాత్మతోనే ఏర్పడ్డాయి. మట్టి సత్తాతో కుండకు సత్తా ఉన్నట్లుగా బంగారం యొక్క ఉనికితోని ఆవరణం ఉనికి సిద్ధించినట్లుగా ఆయన సత్తాతోనే జగత్తంతా ప్రకాశిస్తుంది. అంటే పరమాత్మ యొక్క ఉనికితోనే సృష్టికి ఉనికి ఏర్పడుతుంది. ఒకవేళ పరమాత్మ యొక్క ఉనికి లేకపోయినట్లయితే సృష్టి అనేది లేదు. అందుచేత ఆ పరమసత్యమైన పరమాత్మను నేను ఇలా ధ్యానం చేస్తున్నాను. సత్యం పరం ధీమహి అనే గాయత్రీ మంత్రంతో ప్రారంభించడం వల్ల గాయత్రీ నామ బ్రహ్మస్వరూపమైనది ఈ గ్రంథము. గాయత్రిని అతిశంపజేస్తూ ధర్మాన్ని విరివిగా ఉన్న వృతాసుర సంహారాన్ని ఎందులో చెబుతామో ఆ గ్రంథాన్ని భాగవతము అంటారని మత్స్య పురాణం చెప్తుంది. కనుక ఈ పురాణం శ్రీ మహాభాగవతము అని పిలువబడుతుంది. శ్రీమంతమై మునిశ్రేష్ఠ కృతంబైన భాగవతంబు సద్భక్తి తోడ వినగోరువారల విమల చిత్తంబుల జచ్చర నీసుండు చిక్కుగాక ఇతర శాస్త్రంబుల నీసుడు చిక్కునే మంచివారలకు నిర్మత్సరులకు గపట నిర్ముక్తులై కాంక్ష సేయకియును దగిలియుండుట మహాతత్వబుద్ధి బరగనాధ్యాత్మికాది తాపత్రయంబు నడచి పరమార్థభూతమై అధిక సుఖదమై సమస్తంబు గాకయు నయ్యునుండు వస్తు వెరగంగ దగు భాగవతమునందు సకల సంపదలు కలిగి మునిశ్రేష్ఠుడైన వేదవ్యాస మునీంద్రుని చేత చెప్పబడిన ఈ భాగవతాన్ని సద్భక్తితో వినాలనే కుతూహలం కలవారి మనస్సుల్లో ఈశ్వరుడు చిక్కుతాడు. ముందు సద్భక్తి అనేది ఉండాలి, అప్పుడు ఈశ్వరుడు చిక్కుతాడు. అంతేగాని ఇతర శాస్త్రముల చేత ఎక్కడైనా ఈశ్వరుడు చిక్కుతాడా? చిక్కడు. మంచివాళ్ళు, మాశ్చర్యం లేని వాళ్ళు, ఆయన సజ్జనులు కపటాన్ని విడిచి ఎట్టి కోరిక లేకుండా భాగవత శ్రవణమందే బుద్ధి కలిగి ఉండడం మంచిది. అట్టివారు ఆధ్యాత్మికము, అధిభౌతికము, ఆదిదైవికము అనే తాపత్రయము నశించి ఈ భాగవతంలో పరమార్థభూతము, అధిక సుఖదము అయిన వస్తువును తెలుసుకుంటారు. వేదమనేటువంటి కల్పవృక్షం నుండి పండి రాలి సుఖముఖ సుధాద్రవంతో, అంటే సుఖమహాముని వారు చెప్పారు, సుఖుడు సుధాద్రవంతో నిండి ఉన్న ఈ భాగవత పురాణ ఫలమనే రసాన్ని ఆస్వాదించడానికి రసజ్ఞులైన భావవిధులు రండి. పుణ్యంబై మునివల్లభ గణ్యంబై కుసుమఫల నఖయోత్థిత సాద్గుణ్యమయ నైమిసాఖ్యారణ్యంబు నృతింపదగు నరణ్యంబులలో పుణ్యప్రదము మునివల్లభుల యొక్క చేత గణ్యము పుష్పఫల సమూహముల చేత నిండినటువంటి తరువరేణ్యము అయిన నైమిసారణ్యము అరణ్యములన్నిటిలోని గొప్పది, పేరెన్నుకొనది. అయితే ఆ నైమిసారణ్యం గురివింద చెట్లతో, వెలగ చెట్లతో, మాధవీ మన్మత మహితమైనటువంటి మహావిష్ణు మందిరంలా ఉందట. అది ఏడాకుల అరటి చెట్లతో శారదాన్వితమైన బ్రహ్మదేవుని భవనం వలె చక్కగా ఉందట. చిత్రమూలం, ఉలిమిరి, మరువము, పెద్దయాలకి, రుద్రాక్ష, కరక, నంది, అడ్డసర, లొద్దుగా, మారేడు, శ్రీవల్లి, జువ్వి చెట్లతో వక్రీ, వరుణ, సమీరణ,
చంద్ర, రుద్ర, హైమవతి, కుబేర, వృషభ, గాలవ, సాండిల్య, పాశుపత, జటిపటల మండితంపై నారింజ, ఉసిరి, అరటి, అడవి మొల్ల చెట్లతో సాంబశివుని సభామండపం వలె ఉందట. ఈ చెట్లతో అంతా ఐరావత, అమృత, రంభ, గణికాభిరామమైన దేవేంద్రుని ప్రాసాదం వల్లే ఉందట ఆ నైమిసారణ్యం. ఉమ్మెత్త, బలురక్కెస, వెదురు పొదలతో ఉన్మత్త రాక్షస వంశ సంకులమైన మురాసురుని ఇల్లు వలె ఉందట. శంఖాలు, పద్మాలు, మొల్లలు, ఎర్ర తామరలతో శంఖ, పద్మ, కుంద, ముకుంద సుందరమైన కుబేరుని సౌధం వలె ఉందట. దట్టమైన రెల్లు, పుష్పి చిక్కటి పొదలతో నిరంతర శరాసల శిఖాబహుళమైన రఘురాముని రణరంగం వలె ఉందిట. మధ్య అంకురాలు కలది అర్జునోద్భేయమైన పరశురాముని బండరం వలె ఉందిట. వేప, నిమ్మ, దంతి చెట్లతో అరిష్ట, జంబ, నికుంభ శక్తియుక్తమైన రాక్షసుల యుద్ధం వలె ఉందిట. తుమ్మ, మద్ది, సంపెంగ, కడిమి చెట్లతో ద్రోణార్జున కాంచన స్కందన కదంబ సమేతమైన కురుపాండవ సంగ్రామంలా ఉందట. ఎత్తైన మంగ, మామిడి చెట్లతో మహోన్నత శల్య సహకారంతో కూడిన కర్ణుని యొక్క కథనం వలె ఉన్నది. వట్టివేరు, నీలి, పరసాది చెట్లతో నల నీల పనసాది అద్రిప్రదీపైన సముద్రసేతు బంధనం వలె ఉందట. నానా రకాల అశోక వృక్ష పంతులతో నానా శోకలేఖా ఫలితమైన శివదేవుని సేవ వలె ఉందట. సురసొన్నలు, తుమ్మెదలతో పున్నాగా శిలీముఖ భూషితమైన మన్మధుని యొక్క విల్లు వలె ఉందట. పొన్న, కానుగ చెట్లతో కేసర కరజకాంతమైన ఋషుహుని యొక్క రూపం వలె ఉందట. దుండిగా, దొండ, గువ్వగుతిక చెట్లతో నటనటి సుశిరాన్వితమైన నాట్యరంగం వలె ఉంది. చందన, కలిగొట్లు, బుట్టుక చెట్లతో చందన కర్పూర చిలకాంచితమైన పార్వతి యొక్క ఫాలభాగం వలె ఉందట. మరువం, నల్లగోరింట, వేగిస, తుంగముస్తలు, దానిమ్మ చెట్లతో ఇంద్రబాణాసన మేఘ కరక కమనీయమైన వర్షాగమం వలె ఉందట. వర్షం వచ్చినట్లు ఉంటుంది కదా ఆ టైంలో. బారులు తీరిన చండ్ర చెట్లతో గాయత్రి విరాజితమైన వేదం వలె ఉందట. తెల్ల తెగడ చెట్లతో కోమలమైన తీగలతో సరళ మృదులతా కలితమైన మహాకావ్యం వలె ఉందట. అందమైన ఆకులతో సువర్ణ రుచిరమైన విరతాగృహం వలె ఉన్నదట. అందమైన పూలతో సుమనోలలితమైన అమరావతి పట్టణం వలె ఉందట. పూదేనతో మధుమానితమైన కైటవుని అధికారం వలె ఉందట. తీయని పండ్లు కలదై అమృతపరదమైన హరి సేవనం వలె ఉన్నది. ఆకాశమంతా క్రమ్ముకున్న పుప్పుడి కలది అభ్రంకశర అపరాగమైన ధనుంజయుని యుద్ధం వలె ఉంది. సింహము, ఖడ్గమృగము, పెద్ద పులులతో ఖడ్గ పుండరీక విరసితమైన వైకుంఠపురం వలె ఉంది. అందమైన నల్లజింకలతో కృష్ణసార సుందరమైన నందఘోషం వలె ఉంది. దుప్పులు, దొన్నపోతులు, నక్కలతో రామ మహిషీ వంచక సంబంధితమైన లంకానగరం వలె ఉందట. ఏనుగులు, ఎలుగుబంట్లు, శరభ మృగాలతో గజ గవయ శరభ శోభితమైన సుగ్రీవ సైన్యం వలె ఉంది. నెమళ్ళు, హంసలు, గుడ్లగూబలు, ఏట్రంతలు, తీతూ పక్షులతో నీలకంఠ హంస కౌశిక భరద్వాజ తిత్తిరి బాసురమైన నారాయణ స్థానం వలె ఉందటది. చక్రవాకాలు, కొంగలు, హంసలు, రాబందులు, శకుని పక్షులు, ముంగిసలతో ఏకచక్ర బకకంక దార్తరాష్ట్ర శకుని నకుల సంచార సమ్మిళితమైన మహాభారతం వలె ఉందిట. ఈ చెట్లని వాటితో పోల్చడం చూడండి ఎలా ఉన్నదని. మంచి మంచి కాలువలతో ఎలా ఉంది, ఉరుతర ప్రవాహమైన సూర్యరథం వల్లే ఉంది. ఆ కాలువలు ఎలా ఉన్నాయంటే ఉరుతర ప్రవాహమైన సూర్యరథం వల్లే ఉన్నాయట. మిక్కిలి జాజి పూలతో బహువితత జాతి సౌమనస్యమైన జలదకాల సంధ్యా సమయం వలె ఉన్నదట. ఈ విధంగా ఒప్పుతున్న నైమిసారణ్యంలో గల శ్రీ విష్ణు క్షేత్రంలో వైకుంఠధాముడైన శ్రీహరిని చేరుకొనుటకై శౌనికాది మహామునులు 1000 సంవత్సరములు అనుష్ఠాన కాలంగా ఏర్పాటు చేసుకొని సత్రయాగాన్ని చేయడం మొదలుపెట్టారు. అందులో ఒక రోజున ఉదయమే వారంతా నిత్య నైమిత్తిక హోమాలన్నీ కూడా ఆచరించారు. శౌనికాదృశులందరూ కూడా ప్రశ్న చేస్తున్నారు. ఏమని? ఆ తాపసులిట్లని వినీతున్ విజ్ఞాన పణిత నిఖిల పురాణ వ్రాతున్ నుత హరిగుణ సంఘాతున్ సూతున్ నితాంత కరుణోపేతున్. వినయవంతుడు, విజ్ఞానం చేత ఆకలింపు చేసుకున్న నిఖిల పురాణాలను పండించుకున్నవాడు, హరి యొక్క గుణాలను నిష్ఠించేవాడు, అంతములేని కరుణచే నిండినవాడైన సూతునితో ఆ తాపసులు ఇలా అన్నారటండి. ఏమన్నారు? సమతం దొల్లి పురాణ పంక్తులు ఇతిహాస శ్రేణుల్ ధర్మశాస్త్రముల్
ధర్మశాస్త్రములను నీవు ఉపన్యసింపుదువు. వేదవ్యాస ముఖ్యుల్ మునుల్ సుమతుల్ సూచిన వెన్ని ఎన్నయును దోచును నీమదిం. తత్ప్రసాదమున్ చేసి ఎరుంగ నేర్తువు సమస్తంబున్ బుధేంద్రోత్తమా. పండితుల్లో ఉత్తమైన వాడా, నీవు పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు చక్కగా ఉపన్యసించగలవు. వేదవ్యాసాది మునిముఖ్యులు ఎన్ని గ్రంథములు చూస్తారో అవన్నీ నీ మనసులో ఉన్నాయి. వాని అనుగ్రహం చేత సమస్తము నీకు తెలుసు. గురువులు తమ ప్రియ శిష్యులకు పరమ రహస్యాలన్నీ కూడా ఎరుకపరుస్తారు. లోకంలో మానవులకు అచలము, స్థిరము, కళ్యాణకారకము అయినది ఏదైతే ఉన్నదో దానిని మాకు బోధించవలసి ఉన్నది. మన్నాడవు చిరకాలము గన్నాడవు పెక్కులైన గ్రంథార్థముల్. విన్నాడు విరదగినవి ఉన్నాడవు పెద్దలొత్త నుత్తమ గోష్ఠిన్. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. నువ్వు మహానుభావుల యొక్క సాన్నిధ్యంలో చిరకాలం ఉన్నావయ్యా. పెక్కు గ్రంథాలను చూసావు, అనేక విషయాలను విన్నావు, పెద్దల దగ్గర అనేక గోష్ఠీ కార్యక్రమాల్లో పాల్గొన్నావు. అలసులు మందబుద్ధియుతో లల్పతరాయువులు గ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెవ్యు జేయజాల ఈ కలియుగమందు మానవులు కావున నెయ్యిది సర్వ సౌఖ్యమై ఎలవదు నేమిటం బొడము నాత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. ఈ కలియుగంలో మానవులందరూ కూడా సోమరులై ఉంటారు, మందబుద్ధి కలిగి ఉంటారు, అల్పమైన ఆయువు కలిగి ఉంటారు, భయంకరమైన రోగాలతో బాధపడేవారు మందభాగ్యులు ఉంటారు. మంచి పనులు ఏవి చెయ్యలేరు. ఇట్టి స్థితిలో ఈ కలియుగంలో మానవులకు ఏం చేస్తే బాగుంటుంది, ఆత్మశాంతి దేనివల్ల లభ్యమవుతుంది మాకు చెప్పండి అని అడిగారట. అప్పుడు ఆయన చెప్తున్నారట, ఎవ్వని అవతారమెల్ల భూతములకు సుఖమును వృద్ధియు సోరిది చేయు. నెవ్వని శుభనామమే ప్రొద్దు నుడువంగ సంసార బంధంబు సమసిపోవు. నెవ్వని చరితము హృదయంబు జేర్పంగ భయమంది మృత్యువు పరువు వెట్టు. నెవ్వని పదనది నేపారు జలముల సేవింప నైర్మల్య సిద్ధి గలుగు. తపసులెవ్వని పాదంబు దగిలి శాంతి తెరువుగాంచిరి. వసుదేవదేవకులకు నెవ్వడదయించ తత్కథలెల్ల వినగా నిత్య పుట్టెడు నెరిగింపు మిద్ధ చరిత. దేవకీ వసుదేవులకు పుట్టిన శ్రీకృష్ణ కథనాలన్నీ వినాలని చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఆ గాథలన్నీ మాకు ఎరిగించండి. ఆయన అవతారం ఈ లోకంలో అన్ని ప్రాణులకు సుఖాన్ని వృద్ధి కలుగజేస్తుంది. ఆయన పవిత్రనామం ఎవరు విడువకుండా ఉచ్చరిస్తారో వారికి సంసార బంధాలన్నీ సమసిపోతాయి. ఆయన చరిత్రను హృదయంలో భావించేంత మాత్రం చేత మృత్యుభయం పారిపోతుంది. ఆయన పాదముల్లో పుట్టిన నదీజలములను సేవిస్తే నిర్మలత్వం చేకూరుతుంది. తపోధనులు అందరూ ఆయన పాదములను సేవించి శాంతిని పొందుతారు. భూషణములు వాణికి నగ పేషణములు మృత్యుచిత్త భీషణములు హృత్తోషణములు కళ్యాణ విశేషణములు హరి గుణోపచిత భాషణములు. శ్రీహరి యొక్క గుణములతో నిండి కూడిన భాషణములు సరస్వతీదేవికి అలంకారాలు. సకల పాపములను తొలగించేవి, మృత్యుదేవతకి భయాన్ని కలిగించేవి, హృదయములకు సంతోషాన్నిచ్చేవి, కళ్యాణమును చేకూర్చేవి. కలిదోష నివారకమై ఎలగో యసుల్ వడగునట్టి హరికథనము నిర్మలగతి గోరెడు పురుషుడు వెలగ నెవ్వాడు దగిలి వినడు మహాత్మా. మహాత్మా కలిదోషాల్ని నివారిస్తూ గొప్ప కీర్తిని అందుకున్న సత్పురుషుల పొగడే హరి యొక్క గుణకీర్తనాన్ని ఎవడు ఆసక్తితో వినకుండా ఉంటాడు? అనగ విను రసజ్జులై వినివారికి మాట మాట కదిక మధురమైన ఎట్టి కృష్ణ కథన మాకన్ననము సేయ దళపు గలదు మాకు దనివి లేదు. అనగా వినేవాళ్ళ మనసులకు మంచి మాటకు మధురమైనట్టివి కృష్ణుని కథలు. అట్టి కృష్ణ చరిత్ర వినాలనే కుతూహలం మాకు మిక్కుటంగా ఉన్నది. వరగోవింద కథా సుధారస మహావర్షోరుధారా పరంపరలంగాక బుధేంద్రచంద్ర ఇతరోపాయానురక్తిం బ్రవిస్తర దుర్ధాంత దురంత దుస్తః జను సంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మష కరద్దావానలంబారునే. ఓ బుధేంద్రచంద్ర,
సూత అత్యంత విస్తారమైనది, దాటశక్యం కానిది, అణచలేనిది, అంతము లేనిది, సహింపశక్యము లేనిది కానిది, అనేక జన్మల నుండి సంప్రాప్తమైనది, గంభీరము కఠోరమైన కల్మషమనే కార్చిచ్చు భయంకరమైనది. దీన్ని ఆర్పివేయాలంటే శ్రేష్టమైన గోవిందుని కథా సుధారసం అనే గొప్ప వర్షధారలు తప్ప వేరే ఉపాయం లేదు. హరినామ కథన దావానల జ్వాలచే గాలవే ఘోరాగ కాననములు వైకుంఠ దర్శన వాయు సంగంబుచే దొలగవే భవదుఃఖ తోయదములు కమల నామధ్యాన కంఠీరవంబుచే గూలవే సంతాప కుంజరములు నారాయణ స్మరణ ప్రభాకర దీప్తి ధీరవే షడ్గర్వ తిబిరతతులు నలిన నయన భక్తి నావచేగాక సంసార జలది దాటి చెనగరాదు వేయు నేలమాక విష్ణు ప్రభావంబు జలుపవయ్య సూత ధీసమేత. ధీమంతరమైన ఓ సూత మహర్షి శ్రీహరి యొక్క సంకీర్తన, శ్రీహరి యొక్క కథలను వినడమే దావానలం చేత పాపం అనే అడవులు కరిగిపోతాయి, అంటే కాలిపోతాయి. వైకుంఠుని దర్శనం అనే వాయువుల చేత దుఃఖమేఘాలన్నీ కూడా తొలగిపోతాయి. కమలనాభని ధ్యానం అనే సింహము చేత సంతాప కుంజరములు కూలిపోతాయి. నారాయణ్ణి స్మరణమనే సూర్యకాంతి చేత అరిషడ్వర్గ అంధకారములు నశిస్తాయి. విష్ణువు మీది భక్తి అనే నావ చేత కాక సంసారమనే జరదిని మరి దేనితోనూ దాటలేం. విష్ణు భక్తే ఉండాలి, ఉంటే ఈ సంసారాన్ని జరదిని దాటుతాం. 1000 మాటలెందుకు, మాకు శ్రీ మహావిష్ణువు యొక్క మహాత్యాన్ని చెప్పండి. ఆ తర్వాత మానవాతారంలో రహస్యంగా ఉంటూ మాధవుడు బలరామసహితుడై మానుషాతీతమైన పనులు చేశాడని విన్నాము. వాటిని వివరించండి. కలియుగం రాబోతున్నదని విని ఈ వైష్ణవ క్షేత్రంలో హరికథలు వినవచ్చు కదా అనే నెపంతో సత్రయాగం దీర్ఘకాలం మొదలుపెట్టాం. జలరాశి దాటగోరెడి కలము జిరుల్ కర్ణధారుగాంచిన భంగింగలి దోషహరణ వాంచ కలితులమగు మేము నిన్ను గంటిబిసూత. పెద్ద జలరాశిని దాటగోరిన వానికి పడవవాడు కనిపించిన విధంగా కలిదోషములను పోగొట్టుకునే కోరిక ఉన్న మేము మిమ్మల్ని చూసాం మహాత్మా అని సూత మహాముని అంటున్నారు. చారుతర ధర్మరాశికి బారకుడకు కృష్ణుడాత్మ పదమున కేగన్ బారకుడు లేక ఎవ్వని జేరును ధర్మంబు బలుపుసెడి మునినాథ. ధర్మరాశికి ఆధారంగా ఉండే శ్రీకృష్ణుడు పరమపదాన్ని చేరుకున్న పిదప రక్షకుడు లేక చిక్కిపోయి ఈ ధర్మం ఎవరిని చేరుతుందో కొంచెం వివరించండి స్వామి అని చెప్పి సూతులు వారిని వీళ్ళందరూ కూడా అడిగారు. ఇక్కడికి ఇప్పుడు మనం చాలించి మళ్ళీ తరువాత భాగంలో సూత మహాముని నారాయణ కథను ప్రశంసించడం దగ్గర నుంచి వచ్చేటువంటి ఎపిసోడ్లో చెప్పుకుందాం. హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు.